ఉపాధ్యాయులను కూడా విదేశాలకు కూడా పంపించడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ప్రతి విద్యార్థి పైన మేము ₹1,00,000 కంటే పైన ఖర్చు చేస్తున్నాము, ఉపాధ్యాయులు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా సీఎం గారు పిలుపునిచ్చారు. విదేశాలకు పంపడం అనేటువంటిది ఊరికే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తప్ప ఆ పోయిన దేశాల యొక్క ఆర్థిక, సాంఘిక, సామాజిక పరిస్థితులు ఏమిటి, అక్కడ విద్యారంగానికి వాళ్ళు కేటాయిస్తున్న బడ్జెట్లు, వాళ్ళ బడ్జెట్లో ఎంత శాతం కేటాయిస్తున్నారు అనేటువంటిది, వాళ్ళు నైబర్హుడ్ స్కూల్స్ 95% 100% గవర్నమెంట్ స్కూళ్ళలో అందరు చదువుతారు పిల్లలు. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏమిటి, పిల్లలకు ఒక ఆహ్లాదకరమైన వెదర్ ఎట్లా క్రియేట్ చేయబడి ఉన్నది, ఆహార పోషణ ఎట్లా జరుగుతూ ఉన్నది, ఉపాధ్యాయుల యొక్క స్థాయి ఎట్లా ఉంది, దాని పర్యవేక్షణ ఎట్లా ఉంది, వీటన్నిటిని ఏది చేయకుండా ఊరికే విదేశాలకు పోయి ఈడికి వచ్చి అక్కడ ఇట్లా ఉంది, ఫిన్లాండ్లో ఇక్కడ ఉంది, జర్మనీలో అట్లా ఉంది, ఇది కాదు కదా కావాల్సింది. మార్పు చేయాల్సింది ఎవరు, పాలకుడు చేయాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయి అంటే ఇక్కడ ప్రైమరీ స్కూల్లో, యూపీఎస్లో, హై స్కూల్లో పీఈటీ లేడు, గ్రౌండ్ లేదు, ఆట వస్తువులు లేవు. ఇది ఆడితే ఒక స్పెషల్ ట్రైనప్ చేయాలి వాడు, స్పెషల్ ట్రైనప్ చేస్తే స్పెషల్ తిండి ఇవ్వాలి వాడు. అట్లా నువ్వు ఇంటర్నేషనల్లో, ఒలింపిక్లో మెడల్ తెస్తావు తప్ప ఏదో సడన్గా వచ్చి ఏదో స్కూల్ పెడితే ఎట్లా అవుతుంది? బేసిక్లో మార్పు తీసుకురావాలి కదా. మీరు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టవా, అన్ని పాఠశాలను బాగా అభివృద్ధి చేయి, అట్లాగే రిక్రూట్మెంట్ చేయి, సబ్జెక్ట్ టీచర్లు అందరినీ పెట్టు, ఎప్పటికప్పటికి ఈ పోస్టులన్నీ నింపు, ఇది బాగా ఉంటుంది. బడ్జెట్ ఇది 6.7% బడ్జెట్ ఎట్లా సరిపోతుంది? కనీసం నువ్వన్నా 15% బడ్జెట్ అన్నా దానికి కేటాయిస్తే, అంటే అది కూడా సరిపోదు, కేటాయిస్తేనన్నా బాగుంటుంది. అది లేకుండా ఇది లేకుండా నేను 1వ తారీఖు జీతం ఇస్తున్నా, నేను రిక్రూట్ చేశాను, నువ్వు ప్రమోషన్లు ఇచ్చాను, నేను ఇంకోటి చేశాను, నేను 6,000 కోట్లు 15,000 కోట్ల పెండింగ్ కూడా 6,000 కోట్లు ఇస్తే ఎట్లా సరిపోతుంది? అటు వాళ్ళు ఏడుస్తున్నారు. సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ పెండింగ్ బిల్స్ రాక వీళ్ళు దుఃఖపడుతున్నారు. ఇంకా 5 డిఏలు ఆడ పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ రిపోర్ట్ రానేలేదు. మాకు సంబంధించిన సర్వీస్ రూల్స్ అటకెక్కింది. 40 ఏళ్ళుగా సర్వీస్ రూల్స్ ఈ రాష్ట్రంలో దాని పరిష్కార మార్గాలు చూడడం లేదు. సో అది వాళ్ళకు ఒక మార్గంగా ఉంది. ఇట్లా ఉండడం వల్ల మేము ప్రమోషన్ లేకుండా, సూపర్వైజర్ పోస్ట్ లేకుండా దీన్ని అడ్డుపెట్టుకొని హైకోర్టులో ఉందని చెప్పేసి దాన్ని దాటవేసే ధోరణి జరుగుతుంది తప్ప సమగ్రంగా ఎక్కడ కూడా విద్య గురించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం. పెట్టుబడే కాదంటున్నావు కదా నువ్వు. పెట్టుబడి కానప్పుడు 10 మందికైనా, 5గురికైనా, 20కైనా నువ్వు చదువు చెప్పాలి కదా, అట్లా ఎక్స్పర్టైజ్ చేయాలి కదా. పెట్టుబడి కానప్పుడు ఎక్స్పర్టైజ్ చేయాలి. దాంతో సంఖ్యతో నిమిత్తమైంది. రేషనలైజేషన్ అంటావు, ఏతుబద్ధీకరణ అంటావు, వర్క్ అడ్జస్ట్మెంట్ అంటావు, ఇవన్నీ ఉపాధ్యాయులు సర్దుబాటు అంటావు, ఆ పాఠశాల తీసేస్తావు. ఇందాక చెప్పినట్టు 60 మందికి 2 ఉపాధ్యాయులు అంటే పాఠశాల కొనసాగుతుందా? నెక్స్ట్ ఇయర్ ఎవరైనా పేరెంట్ పంపిస్తాడు అక్కడికి? ఇందాక ప్రశ్న వేశారు, ఉపాధ్యాయుల పిల్లలు 60 మందికి 2 ఉంటే ఉపాధ్యాయుడు వీడు చదువు తెలిసిన వాడిగా, చదువుకున్నవాడిగా, సబ్జెక్ట్ ఏంటో ఎట్లా అందాలో అనేటువంటి తెలిసిన వాడుగా నమ్మి పంపేటువంటి అవకాశం ఉందా? అందుకనే మేము ఇవన్నీ ఏర్పాటు చేయండి, అందరూ పంపుతారు. నీ మనవడు కూడా అదే పాఠశాలకు రావాలి, ఎందుకు రాకూడదు? అమెరికా అధ్యక్షుని మనవడు పక్కన ఉన్న నైబర్హుడ్ స్కూల్కి వస్తే మన దగ్గర ఏం జరుగుతున్నది? మరి ఎందుకు నువ్వు ఆదర్శం కాకూడదు? కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను అటెంప్ట్ చేయమని అడుగుతున్నాం మేము. గతంలో కేసీఆర్ కూడా నా మన్మడు సామాన్యుడి కొడుకు కూడా అందరూ ఒకటే స్కూల్లో చదవాలని అన్నాడు. ఇప్పుడు వచ్చిన సీఎం కూడా అదే అంటున్నాడు. కానీ ఇది సాధ్యమనే పనేనా? అసలుకి ఏదైనా సాధ్యమే, సాధ్యం కాని పని ఏం లేదు. మేము ఇప్పుడు కామన్ స్కూల్ పెట్టమని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాస్త్రీయ విద్య లేదు. శాస్త్రీయ విద్యను కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో ధ్వంసం చేస్తూ పోతూ ఉన్నది. ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి, దానిలో ఆకాంక్షలు నెరవేరాలి, విద్య ఇట్లా ఉండాలి, ప్రత్యామ్నాయం ఇట్లా ఉండాలి, కామన్ స్కూల్ అంటే ఇది అని చెప్పి కేసీఆర్కు ఈ సంఘాలన్నీ కలిసి నివేదన చేస్తే ఆయన ఎప్పుడో ఒక రాత్రి కేజీ నుండి పీజీ వరకు నా కళ అన్నాడు. ఇదే కామన్ స్కూల్ అని. అసలు కేజీ లేదు, పీజీ లేదు, కామన్ స్కూల్ అంటే లేదు. మొత్తం ఆ 10 ఏళ్ళు మొత్తం గాలికి వదిలేసినాడు విద్యారంగాన్ని. మొత్తం చర్చలు లేవు, అనేక పోరాటాలు చేసినాం. మీరు అప్పుడు ఉన్నారో లేక మాలాంటి వాళ్ళ మీద చలో అసెంబ్లీ కార్యక్రమం తీస్తే, చలో అన్ని ప్రోగ్రామ్ చేస్తే కేసులు పెట్టాడు. అది తప్ప ఏ అభివృద్ధి జరగలేదు, ఏ బడ్జెట్ పెంచలేదు, ఒక సమగ్ర రూపం అనేది లేకుండా పోయింది. ఎన్జిఓస్ ఇవాళ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఇవాళ సెక్రటరియట్లో కావచ్చు, డైరెక్టరేట్లో కావచ్చు, ఎస్సీఆర్టీలో కావచ్చు తిష్టా వేసి వాళ్ళు రూపకల్పన చేసినటువంటి రిపోర్ట్లు ఇవాళ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఎస్సీఆర్టీ ఎందుకండి? అదొక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది ఒక మార్గదర్శకాలు ఇవ్వాలి, ఒక రీసెర్చ్ విద్యలో ఎలా ఉండాలని. అక్కడ ఒక్క ప్రొఫెసర్ కూడా లేడు. అది ఎందుకు అసలు? అది ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వబోతుంది మాకు?
రేపు మధ్య మధ్యలో టీచర్స్ ట్రైనింగ్ చేసేయాలి. ఏం ట్రైనింగ్ ఇస్తావు? ఎక్కడ తరఫీదు కావాలి వాళ్ళందరూ? దేన్ని పట్టించుకోవాలి అసలు? ఎస్సీఆర్టీ ఖాళీ, అన్ని ఖాళీలు, ఊరికే ఏదో నడుస్తుంది, మేము జర్మనీ జపాన్ ఇక్కడ పోతున్నాం ఈ విద్యాలయం, అట్లా కాదండి. ఇది ఒక సమగ్ర విధానం అంటూ ప్రభుత్వానికి ఉంటేనే దానిలో మార్పులు వస్తాయి. అప్పుడు టీచరు పిల్లలు పోతారు, అందరు పిల్లలు పోతారు. అందులో ఆల్టర్నేట్ నువ్వు ప్రైవేటైజేషను ఎక్కడ బస్సు అక్కడ పెడతావు, తీసుకుపోయి వాడు కనీసం ఏం చేస్తాడు? గదులు లేకున్నప్పటికీ క్లాస్కు ఉపాధ్యాయుని ఉంచుతున్నాడు అక్కడ, ఏదో ఒక బోధన, మాకంటే ఎక్కువ చదువు చెప్తాడని కాదు, అక్కడ ఒక మేనేజ్మెంట్ ఉన్నది, వాడికి ప్రణాళిక ఉంటుంది, రోజు ఏం చేయాలి, ఏ టీచర్ ఏం చేయాలి, ఏ తరగతి నడుస్తుంది. దోపిడి ఉన్నప్పటికీ వాడికి ఒక సిస్టమ్ ఉన్నది. ఇక్కడ ఏ సిస్టమ్ లేకపోయినటువంటి పరిస్థితులలో ఇవాళ గాలికి వదిలేసినటువంటి పద్ధతులలో పాఠశాలలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కూడా 12 గంటల వరకే ప్రభుత్వ స్కూల్ పెట్టడంతో చాలామంది ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకందరికీ కూడా దాదాపుగా 12 గంటల వరకు స్కూల్స్ ఎక్కడ లేవు. పొద్దున 8 గంటలకు 8-9 గంటలకు ప్రారంభమైతే 4 గంటలకు 5 గంటల వరకు కూడా మళ్ళీ పేరెంట్స్ వచ్చేంత వరకు కూడా పాఠశాలలోనే విద్య బోధిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయం చేసింది, కానీ దాంట్లో చిత్తశుద్ధితోటి ఈ ప్రీ ప్రైమరీ క్లాసెస్ను నిర్వహిస్తలేదు. అంటే ఇప్పుడు కేవలం 9 గంటలకు ప్రారంభమైన పాఠశాలను 12 గంటల వరకే వదిలిపెట్టాలనేటువంటి నిర్ణయం చేశారు. ఇవాళ ప్రీ ప్రైమరీ క్లాసెస్ అంటే ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ ఉండాలి, కానీ కేవలం గవర్నమెంట్ పాఠశాలల్లో ఇప్పుడు ప్రీ ప్రైమరీ తరగతులలో యూకేజీ మాత్రమే ప్రవేశపెట్టి నిర్వహిస్తామని చెప్తా ఉన్నది. అంటే దీని ద్వారా ఏమాత్రం కూడా ఇవాళ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అయ్యేటువంటి పరిస్థితి లేరు. ఇలా ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థులకు బోధించాలంటే మంచి సైకాలజీ నేర్చుకున్నటువంటి, శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులను ఇందులో రిక్రూట్మెంట్ చేయడం ద్వారా తల్లిదండ్రులకు మంచి విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసం ఏర్పడి వాళ్ళ పిల్లలను ప్రైమరీ క్లాసెస్కు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వము ఆగమేఘాల మీద ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని బయటి సమాజానికి చెప్పిందే తప్ప దానికి సంబంధించినటువంటి అన్ని ప్రణాళికలు చేయకుండా ఇది అమలు చేయడం వల్ల ఇవాళ మళ్ళీ క్షేత్రస్థాయిలో ఏమవుతుంది అంటే సమాజంలో అపనమ్మకం పోతుంది. అంటే కేవలము ప్రభుత్వ పాఠశాలలు పేరుకే ప్రారంభిస్తారు, అందులో సరి అయినటువంటి నాణ్యమైనటువంటి విద్య ఉండదు, సరైనటువంటి క్రమంలో అక్కడ భౌతికమైనటువంటి వసతులు ఇవ్వరు. కాబట్టి ఈ పాఠశాలలకు మనం పంపించాల్సినటువంటి అవసరం లేదు, మళ్ళీ ప్రైవేటు వైపే పంపేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఈ ప్రైమరీ జరుగుతున్నటువంటి పాఠశాలల్లో తరగతి గదులు నిర్మించలేదు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆట వస్తువులను ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకుండా కేవలము ఇవాళ స్థాపించి ఏం చేస్తారంటే తర్వాత ఉపాధ్యాయులే చక్కగా బోధించలేదు కాబట్టి ఇందులో తల్లిదండ్రులు పిల్లలను పంపడం లేదు అనేటువంటిది మళ్ళీ ఈ పాలకులు ఉపాధ్యాయుల మీదనే నెపం నెట్టి వాళ్ళ యొక్క చేతులు దులుపుకోవడం ఒక చర్య మాత్రంగానే కనపడుతుంది తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేటువంటిది లోపించింది అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది. సార్, ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా టిట్ రాయాలి, లేకుంటే వాళ్ళు ఉద్యోగం పోతుందని కూడా చెప్తా ఉన్నారు. మీరు ఆల్రెడీ డిఎస్సి, బీఈడి చేసి వచ్చిన వాళ్ళు ఒక సబ్జెక్ట్ను గత 20 సంవత్సరాలు చెప్పిన వాళ్ళు వేరే సబ్జెక్ట్ కూడా చదివి మళ్ళీ టెట్ పాస్ కావాలనేది అవుతుందా? అసలు ఉపాధ్యాయులకు కూడా ఇది కొంచెం కష్టతరమే కదా. మొన్న టెట్లో కూడా చాలామంది ఉపాధ్యాయులు కూడా ఫెయిల్ అయినారు. దానికి కారణము సిలబస్కు సంబంధించి టెట్లో ఈ ఉపాధ్యాయుడు ఏ సబ్జెక్టు బోధిస్తున్నాడో అందులో నువ్వు టెట్ నిర్వహించినట్టయితే నీకు ఉపాధ్యాయులు 100% పాస్ అవుతారు, మంచి సక్సెస్ ఉంటుంది. కానీ బయోసైన్స్ ఉపాధ్యాయుని నువ్వు సోషల్లో ఎగ్జామ్ పెడుతున్నావు, సోషల్ను సైన్స్లో ఎగ్జామ్ పెడుతున్నావు, మ్యాథ్స్ టీచర్కు సైన్స్ సంబంధించిన కాంటెంట్ ఇస్తున్నావు. మేము రెగ్యులర్గా స్కూల్లో ఏదైతే బోధిస్తున్నామో మాకు దాంట్లో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఎగ్జామ్ పెట్టినా మా టీచర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అది ఉద్యోగంకు రావడానికి సంబంధించిన అర్హతకు సంబంధించిన టెస్టే తప్ప ఉద్యోగంకి వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ టీచర్కి పెట్టాల్సిన టెస్ట్ కాదు. అది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. 2009లో చట్టం వచ్చింది, 9 కన్నా ముందున్న వాళ్ళకు కూడా నువ్వు ఈ ఎగ్జామ్ పెట్టడం అంటే కంప్లీట్గా ఇది అశాస్త్రీయమైనటువంటిది. దానికోసమే తప్పకుండా పోరాడుతున్నాం. ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అయినా ఇలా తప్పకుండా బోధించేటువంటి సబ్జెక్టులో మీరు మాకు ఎలాంటి పరీక్షలు పెట్టినా మా ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు, 100% దానిలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఎందుకంటే అలాంటి నైపుణ్యం గల వాళ్ళే ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. మీకు అట్లాంటి అనుమానం ఏం అవసరం లేదు. మీరు ఎగ్జామ్స్ పెట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ టెట్ పేరు మీద మీరు అది రాయకపోతే మేము తీసేస్తామనేటువంటి నిబంధన ఏదో ఉందో అది సరైనది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా దీన్ని ఉపసంహరించుకోవాలి. మాకు మీరు ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టినా, 3 నెలలకు ఒకసారి ఎగ్జామ్ పెట్టినా, 6 నెలలకు ఎగ్జామ్ పెట్టినా మా ఉపాధ్యాయులు తన సబ్జెక్ట్లో
తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తాడు, మాకు ఆ నమ్మకం ఉంది. అంటే ఎందుకు ఆల్రెడీ మీరు టెట్ రాసి డిఎస్సి రాసి ఉద్యోగం పొందిన వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు టెట్ ఎందుకు అవసరం పడుతుంది? అది కేంద్ర ప్రభుత్వము విద్యా హక్కు చట్టంలో అది తీసుకొచ్చినటువంటి ఒక చట్టంలో ఒక క్లాజ్ 23 క్లాజ్ ఉంది. ఆ క్లాజును తప్పకుండా సవరించాలి. ఎన్సిటి నిబంధనల్లో సవరణ జరగాలి. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనను మేము సవరించాలని ఢిల్లీ స్థాయిలో కూడా ఉద్యమాన్ని చేపట్టినాం. ఇలా అధికారంలో బీజేపీ ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టింది. తప్పకుండా ఆ మార్పు చేయాలని ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. ఎందుకంటే మీరు న్యాయంగా మీరు ఏదైనా ఎగ్జామ్ పెడితే మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఆల్రెడీ ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళకు ఇవాళ రిటైర్మెంట్ అయ్యేటువంటి దాదాపు 35 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకు కూడా నువ్వు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆ పేరులోనే ఉంది. ఉద్యోగానికి అర్హతకు సంబంధించిన టెస్ట్ను నువ్వు ఇలా కాంటెంట్ను పరీక్షించడానికి పెడతా అంటే అది సరైనది కాదు. తప్పకుండా మా సబ్జెక్ట్లో మీరు ఏ ఎగ్జామ్ పెట్టినా మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ టెట్ అనే నిబంధన పెట్టి ఉద్యోగం నుంచి తొలగిస్తామన్నటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధానం ఏదైతుందో అది సరైనది కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. దీన్ని కేంద్రంతో మాట్లాడి ఈ టెట్ నిబంధనలను సవరించాలి.